వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలము జన్నారం గ్రామంలో అనిల్ గారితో ఉన్నాము. సో వీరు ఇక్కడ మిరప సాగు చేస్తున్నారు. సో ఈ మిరప సాగులో వీరికి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, చాలా వరకు ఈ ఖమ్మం జిల్లాలో అనేక రకాల మిరప క్షేత్రాలను ఫీల్డ్లను తిరగడం జరుగుతుంది. ఒక్కొక్క రైతు యొక్క అనుభవము, వారు ఏ వెరైటీ వేసిండ్రు, ఏ విధంగా వారు చేస్తున్నారు అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రైతుకు విత్తనం ఎటువంటి విత్తనం వేసుకుంటే రైతు బాగుంటుంది అనేది ప్రతి ఒక్క రైతు యొక్క ఫీడ్బ్యాక్, వారి యొక్క అనుభవాన్ని తెలియజేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇక్కడ అనిల్ గారితో మాట్లాడి వీరి యొక్క అనుభవాన్ని మనము అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. మీకు మిర్చి ఎన్ని సంవత్సరాల నుండి మీరు సాగు చేస్తుండ్రు? ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఉన్నది ప్రస్తుతం? నేను గత 8 సంవత్సరాల నుంచి సాగు చేస్తానండి. 8 ఇయర్స్ నుండి మిరప 8 ఇయర్స్ నుంచి మిరప పంట, పత్తి ఇట్లా వేస్తుంటాను. 2 రకాలు. ఇప్పుడు ఇక్కడ ఈ మిర్చి ఎంత వేసింది? ఇప్పుడు నేను ఈ సంవత్సరం 4 ఎకరాల విత్తనం, 4 ఎకరాల మిర్చి వేసినండి. విత్తనం అనేది అయితే మాత్రం 4 రకాలు తీసుకున్నా. దాంట్లో మనకి ఈ గురుమూర్తి సార్ చెప్పడం వల్ల అగ్రోసే కంపెనీ వారిది ఏజీ రత్న వేసానండి ఈ ఎకరం. ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఏజీ రతన్. ఇంత ముందు వేసినరా ఈ వెరైటీ? ఇంత ముందు వేయలేదండి, కొత్తగా వచ్చింది. సార్ చెప్పారు కొత్త సీడ్ తీసుకుందాం అన్న ఆలోచనతో ఈ విత్తనం. ఎంత మీరు అంటే సీడ్ మీరే పోసుకున్నారా, నర్సరీకి? మేము పోసుకుంటామేనండి, ఎప్పుడు మట్ల మీద పోసుకుంటాం. ఈ చుట్టుపక్కల ఎక్కువ ఇదేనా మిర్చి సాగు? మిర్చి సాగు అండి. మా ఖమ్మం జిల్లాలో మన ఈ మండలం ఎక్కువ మిర్చి సాగు చేస్తాం. ఏన్కూరు మండలం. ఇందులో కొంత డిసీజ్ ఎఫెక్ట్ తక్కువ, నల్లి అవన్నీ ఎఫెక్ట్ తక్కువనే ఉందండి. వచ్చేటప్పుడు దారిలో తోటలు చూస్తే మొత్తం డ్యామేజ్ కూడా ఎక్కువ లేవు, మొత్తం డ్యామేజ్ నల్లితోనూ. మరి ఇంత ముందు ఇప్పుడు నల్లి ఎక్కువ వస్తుంది. నల్లి ఎక్కువ మొత్తం బీట్ చేసిందండి. మొన్నటి వరకు బాగుండేనా? మొన్నటి వరకు బాగున్నాయండి. ఖచ్చితంగా ఒక 15-20 రోజులు ఉండి. ఈ నెలలో మన డిసెంబర్ నెలలో అటాక్ అయింది నల్లి, కానీ ఈ సీడు తట్టుకుంది ఏజీ రతను. మన మిగతా సీడ్ నల్లి ఎఫెక్ట్ అయిందండి, అయింది కానీ అంత ఇబ్బంది పడలే, వాళ్ళ దానికి ఇబ్బంది పడలే. మందులు నార్మల్గా యథావిధిగానే స్ప్రే చేసుకుంటూ వస్తున్నా. ఒక 5 రోజులకు ఒకసారి చేస్తాను, 5-6. మొత్తానికి విత్తనం తట్టుకున్నా. విత్తనం నల్లికి తట్టుకుందండి. ఇది హనుమాన్ ఇక్కడ లేదండి, ఖమ్మం జిల్లా హనుమాన్ సీడ్స్ లో. చాలా మంది రైతులందరూ ఖమ్మమే తీసుకున్నారు. ఖమ్మంలో తీసుకున్నా, ఇంకెక్కడ తెప్పించారు? కారపల్లిలో తీసుకున్నా, ఇటు ఏన్కూరులో కూడా ఉంటాయి, మా మండలంలో కూడా. ఈసారి ఖమ్మంలో తీసుకున్నా. ఈ సంవత్సరం చాలా మంది ఎవరు రైతులు అడిగినా ఖమ్మంలోనే. అవును, హనుమాన్ సీడ్స్ లో తీసుకున్నా. అది నేను యూట్యూబ్ లో చూసిన, ఆ పాపులేషన్ బట్టి నేను అక్కడ తీసుకున్నా. ఈ విత్తనం వేయాలని మీకు ఎవరేమన్నా వాళ్ళు వచ్చి చెప్పినరా, లేకుంటే మీరే ఎవరైనా రైతు క్షేత్రం వెళ్ళినరా? నేను ఈ పోయిన సంవత్సరం ఈ ఇట్లా ఏజీ అదే అగ్రోసే కంపెనీ వాళ్ళది యూట్యూబ్లో చూసిన. అదే విధంగా ఆ విత్తనం వేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో సార్ని కాంటాక్ట్ అయితే ఇచ్చారు. ఈ కొత్త విత్తనం ఇచ్చారు, దొరికినాయి. విత్తనాలు కూడా దొరుకుతలేవని కాంప్లైంట్స్ అయితే నేను ముందు కాంటాక్ట్ అయినా ఇచ్చారు. దూరం ఎట్లా పెట్టుకున్నారు మీరు? ఈ 30 హెచ్ అండి, 30 హెచ్ లాగా పెట్టుకున్నాను. అంటే మొక్కకు మొక్క అంత మొత్తం 2 వైపులు కాదండి, ఇది మన సాల్ తోటలోనే 30. మొక్కకు ఎంత వస్తుంది మనకు? ఫీట్ వస్తుంది? ఫీట్ వచ్చింది. ఫీట్ మొత్తం కలిసిపోయిందండి. ఓకే. ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ కూడా వేరే వెరైటీ వేసిండు, ఇప్పుడు ఈ ఏజీ రతన్ వేసిండు. సో దానికి మీరు ఏం అబ్జర్వ్ చేసిండ్రు, పరిశీలించిండ్రు? ఇందులో విత్తనం అంటే చెట్టు పెరిగేటప్పుడు అనేక డిసీజ్ వస్తాయి కదా మనకు, వైరస్, బొబ్బరు వైరస్ ఫస్ట్ అటాక్ అయింది, ఇవన్నీ అటాక్ అయింది. ఆ చెట్టు పెరుగుడు కూడా ఏ విధంగా ఉంది, పూత ఏ విధంగా ఉంది? మీ అనుభవం చెప్పు. మా అనుభవం చెప్తా. నేను 8 సంవత్సరాల ఫీల్డ్లో ఎన్నో రకాల విత్తనాలు వేసిన, కానీ ఫస్ట్ టైం ఈ సీడు చాలా మంచి లక్షణాలు కలిగి ఉంది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఎకరం చేలో ఒక్క గొబ్బ చెట్టు లేదు, వైరస్ లేదు అసలు. పూర్తి వైరస్ టాలరెన్స్ అసలు. వైరస్ తట్టుకోవడం ఏం లేదు, మందులు కొట్టాలి, వైరస్ లేదండి. అది విత్తన లక్షణాన్ని బట్టి ఉంటుంది, విత్తనం లక్షణం బట్టి. కొన్ని విత్తనాలు తట్టుకుంటే కొన్ని తట్టుకోలేవు. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు, ఎందుకంటే ఇది నేను సాగు చేసిన అనుభవంతో చెప్తాను కాబట్టి. ఈ విత్తనం అయితే ఫస్ట్ ప్లేస్ అండి, ఏజీ రత్నం. అసలు వైరస్ పూర్తిగా టాలరెన్స్ 100%, అసలు ఒక్క చెట్టు కూడా లేదు. నేను ఈ 8-9 సంవత్సరాల ఫీల్డ్లో ఎన్నో, ఇప్పుడు పక్కమటి వేరే విత్తన రకాలు వేసిన, దాంట్లో ఇప్పుడు ఫార్మర్ కలిసారుగా నల్లి మొత్తం నల్లితో తోట ఇబ్బంది బాగుండే, ఏమైనా నల్లికి మందు ఉన్నదా అని అంటే చెప్పినారు. చెప్తే లేదు సార్ అవన్నీ స్ప్రే చేశారు. నల్లి లేదు, నేను యథావిధిగానే కొడుతున్నా. మరి ఓవర్గా ఎక్కడో నుంచి మందులు తేటలేదు, నార్మల్ మన అందుబాటులో ఉన్న మందులు తీసుకున్నా. ఈ విత్తన లక్షణం మెయిన్ అది. అందువల్ల వైరస్ టాలరెన్స్, నల్లిని అన్నింటినీ తట్టుకుంది. ఇంతకుముందు దాదాపు ఒక 2-3 రైతుల దగ్గర ఈ విత్తనం గురించి అడిగినా అదే చెప్పారు, ఏజీ రతన్ చాలా ఎక్సలెంట్. వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు మీకు బ్రాంచెస్ రావడం, పూత రాలడం ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి రైతు. అవునవును. అయితే దీనికి ఏంటంటే అటువంటి ఏమీ లేవు. మెయిన్ ఏంటంటే వచ్చిన పూత
తొందరలో అతి తొందరలో కాయ అవుతుంది. అన్ని విత్తనాలు ఒక 4 రోజులు 5 రోజులు టైం తీసుకుంటే ఒక పూత వస్తే ఇది 3 రోజులలో కాయగా మారిపోతుంది. అది మెయిన్ లక్షణం దీనికి. అందువల్ల ఏంటంటే మనకి కాపు సెట్ అయ్యి తొందరగా సెట్ అయ్యింది. ఒక పూత ఒక దశలో వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి ఒక 100%కి ఒక 90% కాయలు అయిపోతున్నాయి. ఓ 10% ఎక్కడో ఒక్కడ రాలిపోతున్నాయి. అది మంచి లక్షణం అండి. విత్తనం తొందరగా కాపు సెట్గా మనకి కావాల్సింది కాపు సెట్ కావాలి మంది. అది ఈ విత్తనానికి మంచి లక్షణం ఉంది. అది క్వాలిటీ అది అబ్జర్వ్ చేసింది నేను దీంట్లో. 3 రోజులలోనే పూత వచ్చింది. పూత తొందరగా అతి తొందరగా కాయలాగా మారిపోతుంది. ఒక 3 రోజులలోనే కాయ అయిపోతుందండి. 3-4 రోజులలోనే అవుతుంది. వేరే విత్తనాలు అయితే 4-5 రోజులు 6 రోజులు టైం తీసుకోవచ్చు. అందులో ఏమవుతుందంటే ఈ నల్లి బెర్చడం ఈ తెగుళ్ళ వల్ల ఆ లోపే రాలిపోతున్నాయి. ఇది అట్లా కాదు. ఇదేంటంటే 3-4 రోజుల్లోనే తొందరగా కాయ మారటం వల్ల 90% కాయ అయిపోతుంది. 99% కూడా కాయ అయిపోతుంది. ఎక్కడో ఒక్కడ మనకి రాలిపోవటం. కానీ చూడండి ఈ బ్రాంచ్లో మొత్తం కాయ అయింది. అట్లా రాలిపోయే గుణం తక్కువ, నల్లి ఎఫెక్ట్ కూడా లేదు. ఈ మధ్య అయితే గ్రాసియా కొట్టిన సార్. గ్రాసియా అనాబి, గ్రాసియా అనాబి, ఓమైట్ సీజ్మైట్ కూడా కొట్టినాను. నల్లి మంచి పని చేస్తాయి. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తారు? 5వ రోజు ఈ రోజు కొట్టినామంటే మళ్ళీ 5 లేదా 6వ రోజు స్ప్రే చేయడం. ఇప్పుడు మీకు మీ అనుభవం ప్రకారము మిర్చిలో చాలా అనుభవం ఉంది. చాలా మంది రైతులకు ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు మీరు సాగు చేస్తున్నారు. ఇందులో మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఒక 30 క్వింటాలు పడదండి ఈ ఎకరం. 30 క్వింటాలు ఈజీగా పడ్డట్టే. ఎందుకంటే ఆ కాపు అర్థమైపోతుంది మనకి. దగ్గర గనుపులు చాలా దగ్గర. మనం చూసుకున్నట్టయితే ఇది కింద కాపు ఆల్రెడీ సెట్ అయిందండి. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా పడుతుంది చూడండి. ఇప్పుడు ఈ టైంలో అసలు ఈ నల్లికి మనకి రాలిపోవాలి కాయ. కానీ చూడండి ఇక కాయలు అవుతున్నాయి. పూతలు మొత్తం కాయలు అయిపోతున్నాయి. అంటే మనకి డబల్ క్రాప్ సెట్ అవుతుందని అర్థం. అది ఆల్రెడీ కాపు పడ్డది. మళ్ళీ ఈ టైంలో మొత్తం అన్ని చేలు ఇట్లా ఎర్రగా అయిపోతున్నాయి నల్లి బేర్చడం వల్ల. ఇది ఈ లక్షణం అనేది తట్టుకునే లక్షణం ఎక్కువ ఉండటం వల్ల సామర్థ్యం మనకి ఇప్పుడు కూడా కాయ అవుతుంది. అందువల్ల మనకి దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు అయితే ఒక 30 క్వింటాలు ఏజీ రతం నాకు ఇచ్చినట్టే ఈ విత్తనం తీసుకున్నందుకు చాలా హ్యాపీ. ఎవరన్నా రైతు ఇప్పుడు ఒక రైతు అడిగిండ్రు, ఇంకా చుట్టుపక్కల కూడా ఉన్నాయి ఫీల్డ్ డ్యామేజ్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి చూసారా మీ తోటకు? చూశారు. చాలా బాగుంది. ఏ విత్తనం అని నన్ను అడిగారు. నేను చెప్పడం జరిగింది. ఇప్పటికి ఎప్పుడు వచ్చినా ఇటేపు వచ్చినా ఈ విత్తనం గురించి రోడ్డు అమ్మట ఇట్లా వెళ్ళేవాళ్ళు కూడా పక్కన తోటలో పోయినాయి ఈ తోట ఏంది ఇంత మంచిగా ఉంది, ఏ సీడ్ ఇది కనుక్కోన ఫోన్ కూడా చేస్తున్నారు. నేను చెప్పేస్తున్నా మనం రైతులకు సహాయం చేయాలి. ఏజీ రత్నం హనుమాన్ సీడ్స్ లో ఉంది. ఏజీ రత్నం వేసుకున్నా ఆగ్రోసెస్ సీడ్స్ వారి అంతే. మనమైతే చెప్పడం వాళ్ళు చూశారు. నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేస్తాను ఎక్కువ రైతులకి ఈ విత్తనం ఈ సెగ్మెంట్లో. మంచి సన్నాలండి మనకి డీలక్స్ క్వాలిటీలో వెళ్ళిపోతాయి. మంచి కాయ సైజు కూడా చాలా బాగుందండి. కాయ సైజు మనకి డీలక్స్ క్వాలిటీలో కూడా మనకు స్టార్టింగ్ ఉన్న సైజు లేకుండా థర్డ్ క్రాప్ అట్లా 3వ క్రాప్ అట్లా అప్పటి వరకు కాయ సైజు కూడా తగ్గుతాయి కొన్ని విత్తనాలు. ఇది తగ్గే గుణం లేదండి. ఇది ఇప్పుడు మీకు సెకండ్ స్టెప్ సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. దీంట్లో కూడా చూడండి మనకి ఎంత బారుందో కాయ. తేజ కింది కదా? తేజ కింది సన్నాలు. తేజ అన్నమాట. ఇప్పుడు రైతు చూసి అనేక రకాల విత్తనాలు చూస్తాడు. ఈ విత్తనం ఆ విత్తనం, అసలు ఏ విత్తనం వేయాలి ఏది వేయాలి అనేది రైతు కరెక్ట్ డిసైడ్ చేసుకునేది ఎట్లా అంటారు? మీరు ఏమి ఇస్తారు సజెషన్స్? అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే విత్తనం అనేది పలవలతో రావాలి. ఆ లక్షణం కలిగి ఉండాలి అది. ఎందుకంటే ఎక్కువ సైడ్ బ్రాంచ్లో వస్తే మనకి గనుపులు చాలా దగ్గర ఉండటం వల్ల మనకి దిగుబడి అనేది పెరుగుతుంది. అది మనం ఎంచుకునే రకాన్ని బట్టి ఉంటుంది. అది మనం మందులు స్ప్రే కూడా వెంటనే అది రెస్పాన్స్ కావాలి. దాని రిజల్ట్ మనకు కనపడాలి. అది కూడా ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు నేను వేరే రైతులను కలిసినప్పుడు ఈ సీడ్ గురించి వాళ్ళని అడిగిన అన్నట్టు. ఎట్లా మీరు మందు కొడతారు, ఒకటి స్ప్రే చేస్తే ఒక 5-6 రోజులు వారం రోజుల దాకా అది అసలు నల్లి కానీ త్రిప్స్ కానీ ముడత ఇవన్నీ పోవు. అది కొన్ని ఏంటంటే వెంటనే 3-4 రోజుల్లో మనకు వెంటనే రిజల్ట్ కనబడుతుంది. అది బాగా పనిచేస్తుంది. అది కూడా మనకి ఆ మొక్క అనేది మనం కొట్టిన మందుని తీసుకోవాలి. వెంటనే తీసుకోవాలి. రిజల్ట్ చూపిస్తుంది. విత్తనాలు కూడా మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏమైనా చెప్తారు రైతులకు కొత్తగా విత్తనాల గురించి? ఇప్పుడు ఈ ఏజీ రత్నం అయితే చాలా బాగుందండి. ఇది మనకి దగ్గర గనుపులతో మనకి ఎక్కువ చిల్లలు రావటం వల్ల దిగుబడి పెంచింది కాబట్టి తక్కువ టైంలో కాయ కావటం వల్ల మనకి దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది నేను వేసిన కాబట్టి చెప్తున్నా రైతు వారీగా. ఈ విత్తనంలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి అటువంటి. అందువల్ల ఈ ఏజీ రత్నం నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది మీరు ముఖ్యంగా చెప్పేది విత్తనం. ముఖ్యంగా నేను ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ జిల్లాలో ప్రతి ఫీల్డ్ తిరుగుతూ మీకు విత్తనాల గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైతుకు విత్తనమే ఇంపార్టెంట్ కాబట్టి డిఫరెంట్ కంపెనీలు డిఫరెంట్ విత్తనాలు రైతు యొక్క
ఆ నాలెడ్జ్, రైతు యొక్క ఆ అనుభవాన్ని మీకు డైరెక్ట్గా వీడియో రూపంలో తెలియజేస్తున్నా. కాబట్టి విత్తనాలు వేసుకునేటప్పుడు కంపల్సరీగా మీరు మంచి విత్తనాన్ని ఎన్నుకోండి. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా మీకు ఒక వీలైతే రైతుల నంబర్లు కానీ, వీలైతే ఇంకా కంపెనీ వాళ్ళ నంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక ఫీల్డ్కి వెళ్ళండి, చూడండి, వేసుకోండి. వీరు మాత్రం మంచి హ్యాపీగా, ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో కూడా రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. గత లాస్ట్ ఇయర్ వేసిన వెరైటీస్ కంటే ఇది బాగుంది సార్, ఇది మళ్ళీ నెక్స్ట్ కూడా మేము ఇది వేస్తామని చాలా హ్యాపీగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో ధన్యవాదాలు.